ఇక్కడ చూసినప్పుడు ద వే, ప్రార్థన విధానం. అదే సమయంలో కీర్తనల్లో ఏది చెయ్యాలి ఏది చేయకూడదు. అసలు కీర్తన ఒకటి చూస్తానే, దుష్టుడు ఆలోచన చెప్పిన నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక. చూసి ఆ మొదటి 3 వచనాల్లోనే అయిపోయింది. వాట్ దౌ షల్ నాట్ డూ, నువ్వేం చేయకూడదు. దాని తర్వాత నువ్వేం చేయాలి? దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు, యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్లు ఉంటాడు. కానీ అదే సమయంలో దుష్టుడు ఏమవుతాడో, అంటే చెయ్యని వాడు ఏమవుతాడో కూడా నెక్స్ట్లో ఉంటుంది. తను ఎలా ఉంటాడంట? ఇట్స్ సింపుల్. గాలికి కొట్టుకుని చెదరగొట్టే పొట్టులాగా ఉంటాడంట. బట్ చూసి ఈ కీర్తన నిజంగా మనస్ఫూర్తిగా చదివినప్పుడు యు లెర్న్ లైఫ్, యు లెర్న్ ప్రేయర్, యు నో హౌ పవర్ఫుల్ గాడ్ ఇస్.